మీరు గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకున్నారు. వెనువెంటనే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ ఘటనలు జరుగుతున్నట్టు దానికి కారణం మీరే అని వారు అంటున్నారు. అసలు మేమా ఈ ఘటనలకు కారణము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఈ ఏడాది లోపలనే ఒక బడ్జెట్ అంతే. బడ్జెట్ మొన్న కొత్త బడ్జెట్. అప్పుడే గందరగోళం జరిగి అప్పుడే ఇబ్బందులు వచ్చినాయా? మీరు ఉన్నప్పుడు అంత అద్భుతంగా ఉన్నదా? బీఆర్ఎస్, కాంగ్రెస్, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అధికారులు సేమ్ ఉన్నారు కదా, హాస్టల్స్ సేమ్ ఉన్నాయి కదా, విద్యార్థులు కూడా గంతే ఉన్నారు కదా. హాస్టల్స్ కూడా ఎక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి భవనాలు కాదు కదా. ఎందుకు నిర్లక్ష్యం జరిగింది? గురుకులాలను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే తెలంగాణ వచ్చిన తర్వాత నంబర్ పెరిగింది, కానీ అందులో మౌలికమైన సదుపాయాల కల్పన జరిగిందా? మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే 49 మరణాల మీద 916 ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైన విద్యార్థులపైన ఈ నిమిషానికి కూడా సమీక్ష లేదు, సమావేశం లేదు. పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా ఇబ్బందులు పెడితే అలా ఉద్యోగం తీసేస్తాం, కేసు పెడతాం సీఎం అన్నారు. మీరు ఫాలో అయింది కదా? ఈ రాష్ట్రంలో మద్య అమ్మకాలు తగ్గినాయని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులతో రివ్యూ పెట్టి ఎవరైతే గత ప్రభుత్వం కంటే ఈ మద్యం అమ్మకపోతే ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మద్యం ఎక్కువ అమ్మరో వారి మీద చర్యలు. ఇన్ని రోజులు జరగని ఇన్ని ఘటనలు వరుసగా ఎందుకు జరుగుతున్నాయనంటే మంత్రులు అన్నమాట దీని వెనుక కుట్ర ఉన్నది అని. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చాదగంతనం మాట. ఈ వర్గాల మీద ఏదో నిర్లక్ష్యం జరుగుతుంది, ఈ వర్గాలకు చదువును దూరం చేసే కుట్ర జరుగుతుందనే ఎవరు చేస్తారు? ప్రభుత్వమే చేస్తుందనేటువంటి భావన మేము అనుకుంటున్నాం. న్యాయమేనా ప్రశ్న ఇది? కావచ్చు, న్యాయమాన్యం మేము అంటున్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక అంశం అయితే, నిర్దిష్టంగా ఒక అంశాన్ని తీసుకొని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నది. అది గురుకులాలలో ఏం జరుగుతున్నది తెలుసుకునేందుకోసమే గురుకుల బాట పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలను కళాశాలను సందర్శిస్తున్నది. విపక్షం ఈ గందరగోళం వెనుక ఉన్నదని నిత్యం పత్రికల్లో లేదా మీడియాలో గురుకుల పాఠశాలలు రావడం వెనుక ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే పనికి పూనుకుంటున్నది విపక్షమని అధికార పక్షం అంటూ ఉన్నది. ఈ సందర్భంలో ఈ గురుకుల బాట కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలనుకున్నది విపక్షం తెలుసుకుందాం. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. మీరు గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకున్నారు. వెనువెంటనే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ ఘటనలు జరుగుతున్నట్టు దానికి కారణం మీరే అని వారు అంటున్నారు. అసలు మేమా ఈ ఘటనలకు కారణము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమా? ఈ నాలుగుట్ల లేదు కరెక్ట్. మేమున్నప్పుడు ఎందుకు జరగలేదు? ఈ 10 నెలల 11 నెలలు అయిపోయింది, ఇంకో 6-7 రోజులు అయితే సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతురని చెప్పిన, ఇన్నిసార్లు విద్యార్థులు అస్వస్థకు గురవుతుండ్రు అని చెప్పిన, ఇన్నిసార్లు సంక్షేమ హాస్టళ్లలో గురుకుల హాస్టళ్లలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అరకొర సౌకర్యాలు ఉన్నాయి అని ఇప్పటికి 100 సార్లు మేం చెప్పుడు కాదు, విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి సందర్భాలను చూసినాం. కానీ అధికారం మార్పిడి జరిగి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చి ఏడాది, ఈ ఏడాది లోపలనే ఒక బడ్జెట్ అంతే. బడ్జెట్ మొన్న కొత్త బడ్జెట్. అప్పుడే గందరగోళం జరిగి అప్పుడే ఇబ్బందులు వచ్చినాయా? మీరు ఉన్నప్పుడు అంత అద్భుతంగా ఉన్నదా? నేనేమంటున్నా, ప్రభుత్వం మారింది, పాలకులు మారిండ్రు. బీఆర్ఎస్, కాంగ్రెస్, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. అధికారులు సేమ్ ఉన్నాయి కదా, అధికారులు సేమ్ ఉన్నారు కదా, హాస్టల్స్ సేమ్ ఉన్నాయి కదా,
విద్యార్థులు కూడా గంతే ఉన్నారు కదా. హాస్టల్స్ కూడా ఎక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి భవనాలు కాదు కదా. ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఎక్కడ ఫెయిల్ అయినరు, దానికి కారణాలు ఎవరు, దానికి కారకులు ఎవరు అనేది చర్చ కదా జరగాల్సింది. అయితే ఇక్కడ అంటే మీరు గురుకుల బాట పేరుతో మీ ఏం క్వశ్చనీర్ ఏం తయారు చేసుకున్నారు, ఏ విషయాన్ని మీరు ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటారు, ఏమిటి మీ ఉద్దేశం? గురుకులాలకి వెళ్ళినప్పుడు ఏమేం క్వశ్చన్ అన్నట్టు మేము తయారు చేసుకున్నాం. బుచ్చన్న గారు ఇక్కడ జరగాల్సినటువంటి ఒక 2-3 అంశాల చర్చ. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 11 నెలలు దాటింది, దాదాపుగా సంవత్సరం దగ్గరలో ఉన్నాం. ఈ సంవత్సరం దగ్గరలో బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే 49 మంది విద్యార్థులు 49 మంది మరణాలు జరిగినాయి. దాంట్లో 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 13 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండేటువంటి పరిస్థితులు బాగలేక అశుభ్రంగా ఉండగా, అంటే అపరిశుభ్రత కారణంగా ఒక 13 మంది విద్యార్థులు చనిపోయారు, అనారోగ్యం పాలై. ఒక 4 ఫుడ్ పాయిజన్స్ చనిపోయినారు. మిగిలినటువంటి స్టూడెంట్స్ ఇంకో 8 మంది స్టూడెంట్స్ ఏమో ఆల్రెడీ వాళ్ళు కూడా అనుమానాస్పదమైనటువంటి మృతికి కారకులైనరు. అంటే దాదాపుగా 49 మంది విద్యార్థులు ఈ రోజు వరకు 49 మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా 916 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనరు. వీటి కారకులు ఎవరు చెప్పండి? గతంలో వాంకిడి నుంచి శైలజ అనేటువంటి విద్యార్థిని అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్తో నీమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన. నీమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి సందర్భంలో మంత్రి సీతక్క గారు ఏం మాట్లాడిండ్రు? కారపప్పాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పిండ్రు. కారపప్పాలన్నీ ఒక హాస్టల్స్లో 150 మంది ఉండొచ్చు, 250 మంది ఉండొచ్చు. అంతమందికి మరి కారపప్పాలు ఎవరు అందజేసిండ్రు? ఒకటి. కారపప్పాలు అనేటివి తెలంగాణలో మనం కొత్తగా పరిచయం చేసుకుంటున్నామా? ఫుడ్ తినేది ఎప్పుడు కారపప్పాలు చేసుకోలేదా? తెలంగాణలో అసలు కారపప్పాలు ఎవరు తినరా? అంటే మాట్లాడడానికి కూడా చాలా దిగజారి మాట్లాడుతున్నట్టు. అంటే ఆ మాటల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక 4 రోజుల కింద మక్తల్ నియోజకవర్గంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర, మాననూరు హై స్కూల్ దగ్గర ఫుడ్ పాయిజన్తో 22 మంది అస్వస్థతకు గురై అనారోగ్యం పాలై హాస్పిటల్లో పడ్డారు. అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఏం మాట్లాడిండ్రంటే, విద్యార్థులు అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థతకు గురైండ్రు, అనారోగ్యం పాలైండ్రు, హాస్పిటల్ పాలైండ్రు అని చెప్పిండ్రు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతారంటే, బేకరీ ఫుడ్ తినడం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ అంటే అదే కదా, అదే బేకరీ ఫుడ్ తినడం వల్ల హాస్పిటల్ పాలైండ్రు, అస్వస్థతకు గురైండ్రు అని చెప్పిండ్రు. వీళ్ళిద్దరు కలిసి, అధికారులు అందరు కలిసి కోర్టుకి ఏం సబ్మిషన్ చేసిండ్రు అంటే, కురుకురేలు తినడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనరు అనే కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో 66 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో, ఈ 10 సంవత్సరాల తెలంగాణ, ఇది 11వ సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కోర్టు పిలిచి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, అధికారులు ఫెయిల్ అయినరు. ఇంత నిర్లక్ష్యమా? ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తెలిసినాక కూడా మీరు చర్యలు తీసుకుంటలేరు అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు అనేసి అధికారుల మీద సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడి వాళ్లకు మొట్టికాయలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అంటే అసలు ఇక ఏం చేయాలి, ఏం మాట్లాడుకోవాలి? ఇక్కడ మీరు హాస్టల్లో చదువుకున్నారు కదా, అయితే మీకు అవగాహన ఉంటుంది. సహజంగా హాస్టల్లో ఎట్లా ఉంటుంది? అప్పటికిప్పటికి మార్పు అయితే వచ్చింది కదా, గురుకులాలలోనూ హాస్టల్లోనూ మార్పు వచ్చింది కదా, మెనూలో వచ్చిందా? డెఫినెట్గా. మీరు చదివినప్పుడు హాస్టల్ ఎట్లా ఉండేవి? చెన్న గారు, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా నేను హాస్టల్స్లో ఉన్నా, రెసిడెన్షియల్ స్కూల్లో మెదక్ జిల్లాలో ఉన్నా.
రెసిడెన్షియల్ కదా. ఆ. ఓకే. సంవత్సరం అయితే అప్పుడు- 90 ఇల్లు. అయితే నేను చదువుకున్నప్పుడు దుస్థితి ఏంటంటే ఒక 2 నిమిషాలు చెప్తా. మేము చదువుకున్నప్పుడు పురుగులన్నం, నల్ల పురుగులు, తెల్ల పురుగులు, బుక్కకు రాళ్ళు, నల్ల పురుగులు, తెల్ల పురుగులు, ఈ పోపు గింజలు, పోపు గింజల లేకుంటే ఇది లక్క పురుగుల తెలియనటువంటి దుస్థితి ఉండేది. ఒకరోజు నేను కొత్తగా హాస్టల్లో చేరిన, నా దోస్తు నా పక్కన ఉన్నటువంటి మిత్రుడు అవన్నీ ఏరుతా ఉన్నాడు. ఏరుతా ఉంటే ఏంది అంటే, అరే అవి నువ్వు పోపు గింజలు అనుకొని తినేవు, అందులో లక్క పురుగులు కూడా ఉంటాయి, వెతుక్కు అన్నాడు. అంటే అంత దయనీయమైనటువంటి పరిస్థితి నుంచి మేము వచ్చినాం. అంటే హాస్టల్లో వేసిండ్రు, డెఫినెట్గా చదువుకోవాలి. ఆనాటి పరిస్థితులు మీకు తెలుసు, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి నుంచి తెల్ల పురుగులు కూడా ఉంటాయి, వాటిని కూడా ఎరుకోవాలి. ఒక పని బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నర్ చేసేటప్పుడు పురుగులు ఎక్కడున్నాయని వేరుకొని తినేటువంటి పరిస్థితి చాలా కాలంలో చూసినాం. అదేవిధంగా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నాది పీజీ నుంచి పిహెచ్డి వరకు హాస్టల్స్నే ఉన్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత హాస్టల్లో పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, దాంతోపాటు అక్కడ జీవన పరిస్థితులు అంతా కూడా తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత మనకు మెస్ ఛార్జీలు లేకుంటే కాస్మెటిక్ ఛార్జెస్ వీటన్నిటి కూడా ఒక 10-20 రూపాయలు అప్పట్లో వచ్చేటి. ఇవన్నీ మేము విద్యార్థి నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశం రావడం, దాంతోపాటు నేను విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం రావడం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి తొలి శాసనసభ తర్వాత మేము కేసీఆర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసినాం. సార్, మేము అందరం హాస్టల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళం పిల్లలం, నేను, మన సుమను, కిషోరు, రామ్మోహన్ గారు, వీళ్ళందరం చాలామంది. కేసీఆర్ గారికి ఒక విన్నపం చేసినాం. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెట్టండి సార్, బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రతిపాదించారు. మేము కేసీఆర్ గారికి ప్రపోజల్ పెట్టాం. కేసీఆర్ గారు వెంటనే దాన్ని స్వీకరించి దీన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసిండు. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్లు రాజశేఖర రెడ్డి హయాంలో 100 రూపాయల మెస్ బిల్లు 100 రూపాయల మెస్ ఛార్జీలు పెంచమని మేము ఎన్నిసార్లు కొట్లాడినాం, 100 రూపాయలు పెంచలేదు. అదేవిధంగా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు, వసతులు లేవు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కనీసం టాయిలెట్స్ పోవడానికి కూడా బాత్రూమ్లకు డోర్లు లేవనేసి కూడా మేము చాలాసార్లు, రిపేర్ ఖర్చులు లేవనేసి కూడా మేము చాలాసార్లు చేసినాం ఉద్యమాలు. ఎవరు స్పందించలేదు. వెంటనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా గురుకుల, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్ని సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. దాంతోపాటు దాదాపుగా 40-50% నీకు మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. అప్పుడున్న అంటే డబల్ త్రిబల్ పెంచుకున్నాం. ఆ మెస్ ఛార్జీలతో పాటు ఈ సన్నబియ్యము విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, దాంతోపాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క, ఆనాటి కేసీఆర్ గారి యొక్క ఆలోచన. ఆ విధంగా వచ్చినటువంటిది ఈ గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కూడా నేను బుచ్చన్న గారు, నేను ఒక మాట చెప్తాను. కేసీఆర్ గారు ఏదో ఆషామాషిగా ఈ గురుకులాల విషయంలో తీసుకోలేదు. అంటే కేసీఆర్ గారు ఒక ప్యాషన్గా తీసుకున్నాడు దాన్ని. అదే సార్ ప్యాషన్. అవునవును. ఇక్కడ మొన్న 2 నెలల కింద అద్దె చెల్లించలేదని తాళాలు వేసిండు గురుకుల హాస్టళ్ళు స్కూల్ బిల్డింగ్స్ అని ఒకటే ఉంటాయి కదా, తాళాలు వేసి. దానికి కారణం ఎవరై ఉంటారు? ఇప్పుడు అద్దె చెల్లింపు అనేది మా హయాంలో చాలా మట్టుకు కొన్ని పక్కా భవనాలు నిర్మించేటువంటి ప్రయత్నం మేము చేసినాం. ఒక 20-30% అవి నిర్మాణం జరిగిపోయింది. కొన్నిటికి స్థలాలను కూడా, ప్రభుత్వ స్థలాలను కూడా గుర్తించినాం, వాటిని కూడా పర్మిషన్లు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మేము వస్తే పక్కా భవనాలను నిర్మించేటువంటి పక్కా ప్రణాళిక మాకుండే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పక్కా భవనాలు ఒక 20-30% నిర్మాణం జరిగింది, ఇంకా కొంత నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అద్దె భవనాలు ఏవైతుంటాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి అద్దె భవనాలు అనేవి పెద్ద లెక్కన, పెద్ద విషయమా? ఇలా ప్రతి ప్రభుత్వము 66 సంవత్సరాల సమైక్య రాష్ట్రం నుంచి కూడా అద్దె భవనాలు ఉంటే మేము కొంత పక్కా భవనాలు చేయగలిగినాం. ఇంకా మేము అధికారంలోకి వస్తే 90% మేము 100% చేసుకోవాలనే ఆలోచనలు మాకుండే. ఇలా మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అద్దె భవనాలు చెల్లించలేదు అని
సంక్షేమ హాస్టళ్ళ భవనాలకు తాళాలు వేసే దుస్థితి దాకా పోయిందంటే ఈ అధికారులు ఏం అంటే చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాం డబ్బులు మేము. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న పెండింగ్ బిల్స్ అద్దెల నుంచి మొదలుకుంటే కరెంటు నుంచి మొదలుకుంటే అన్నీ పోతూ పోతూ వాళ్ళు 39,000 కోట్ల రూపాయల ఆ, రుణం తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు. నేనేమంటున్నా బుచ్చన్న, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి పెట్టిపోయినటువంటి ఫీజు రియంబర్స్ బిల్లు మేము కట్టలేదా? గతంలో మీరు అద్దె భవనాల బిల్డింగ్లు చెల్లించకపోతే మేము వచ్చి ఇది చీప్ పాలిటిక్స్. ఇది ప్రభుత్వం నడిపేటువంటి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఇది చేతగానితనం మాటలు ఇవి. ఇలా మీరు దిగిపోతారు, మీరు ఖచ్చితంగా దిగిపోతారు. మీరు దిగిపోయేటప్పుడు కూడా పెండింగ్ బిల్స్ ఉంటాయి, మీరు దిగిపోయేటప్పుడు కూడా డెఫినెట్గా బకాయిలు ఉంటాయి. మేము అట్లే మాట్లాడతామా? ఈ ప్రభుత్వము అంటే వాళ్ళు పోయినాక నెక్స్ట్ మళ్ళీ మీరే వస్తారు. 100% వస్తాం. మేమేమంటున్నామంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చేతగానితనం మాటలు. మీరు రాకడతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? మాకు 7 లక్షలు అప్పు చేసిపోయిండు, మొత్తం అప్పు అయిపోయింది అంటే అప్పు ఎవడు ఇవ్వకుండా అయిపోయింది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాం. రాగానే అప్పు అయిపోయిందని నిండు అసెంబ్లీలో చెప్పిండు. ఎవడు పెట్టుబడి పెట్టేటోడు లేడు, ఇప్పుడు పెట్టుబడి ఇచ్చేటోడు లేడు, అప్పు ఇచ్చేటోడు లేడు. అప్పుల పాలు చేసింది అని చెప్పి ఇలా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఘనత కూడా మీకే దక్కింది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి అప్పయ్యేటప్పుడు అప్పు చూపేయలేదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం సమాఖ్య రాష్ట్రంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అప్పయ్యేటప్పుడు అప్పు లేదా? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? అప్పు అనేది ఒక రాష్ట్ర బడ్జెట్కు అప్పు అనేది పెద్ద సమస్యనా? అంటే మీరు చేయడంలో విఫలమైండ్రు అని చెప్పుకోలేక చెప్పుకోలేక మీరేం చేస్తున్నారు అవతల వాడి మీద నెట్టేస్తారు. ఆ నెట్టేయడం వల్ల ఏం ప్రయోజనం? అంటే మీరు చేతగాని వాళ్ళని చెప్పుకుంటారు. ప్రభుత్వం ఏర్పడగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రం వాళ్ళు ప్రజల ముందు ఉంచిండ్రు ఓపెన్గా. ఇంత అప్పయింది, ఇట్లా ఉన్నది, ఇది వ్యవహారం చెప్పిన వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఎందుకు తీసుకున్నారు. దాన్ని తీసుకున్న దాన్ని పదే మాట్లాడుతున్నారు. అదొక అంశం. రెండోది, గురుకులాలను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే తెలంగాణ వచ్చిన తర్వాత నంబర్ పెరిగింది. కానీ అందులో మౌలికమైన సదుపాయాల కల్పన జరిగిందా, నెంబర్ చెప్పుకోవడం ఉందా అనేది ఒక పాయింట్. ఆ తర్వాత మిగతా అనుకుందాం ఎందుకు అపరిశుభ్రంగా ఉన్నది. సమాఖ్య రాష్ట్రంలో 293 ఉన్నటువంటి గురుకులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 700 పైచులు కంటే 1000 గురుకులాలను మేమే ఏర్పాటు చేసినాం. ఈరోజు రాష్ట్రంలో 1026 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత మాది. దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు చదవడానికి అనువైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫర్ హెడ్ 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ప్రతి విద్యార్థి మీద ఖర్చు పెట్టినటువంటి ఘనత మాకుందండి. మేము 100% చెప్పుకోగలుగుతాం. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఎవరెస్ట్ శిఖరాన్ని తాకి ఇలా మలోత్ పూర్ణ లాంటి విద్యార్థులకు ఎవరెస్ట్ శిఖరాన్ని తాకేటువంటి అరుదైనటువంటి గౌరవాన్ని, బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దినటువంటి ఘనత మా దగ్గర ఉంది. ఇలా మీ 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ గురుకులాల ప్రతిష్టను అదాపాతాలను తొక్కేసినటువంటి ఘనత మీది కదా. ఇలా ఏమైనాయి? ఆ ఫెసిలిటీస్ ఏమైనాయి అంటున్నా. 2 విషయాలు చెప్పు. అంటే ఒకటి, భవనాలకు ఇన్స్టిట్యూషన్కు శాశ్వత భవనాలు ఉండాలి. హాస్టళ్ళు, స్కూళ్ళకు విడివిడిగా బిల్డింగ్స్, డార్మెటరీలు ఉంటే కనుక అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంటాయి. ఇరికిరుకు వాటిల్లో పెట్టడం, అద్దె భవనంలో పెట్టడం వలన సహజంగానే ఆ వాతావరణం ఉంటుంది కదా. గురుకుల భవనాల్లో మనం పెద్ద మనకి గజ్వేల్ లాంటి ప్రాంతంలో మనం ఎడ్యుకేషన్ హబ్బు కట్టినాం. 1-2 చెప్పడం కాదు. ఇప్పుడు గురుకులాలలో దాదాపు 1000కి పైగా గురుకులాలలో అద్భుతమైనటువంటి చదువును అందించడం. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, హాస్టల్ నేపథ్యంతో వచ్చుడే కాకుండా నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఏ జిల్లా విజిట్కి వెళ్ళినా ఆ జిల్లా విజిట్లో ఖచ్చితంగా లంచ్ ఆర్ డిన్నర్ విద్యార్థులతో ఉండేది. నేను బయట తినకపోయేవాడిని. ఎందుకనంటే
నేను ఈ స్థాయి నుంచి నేను ఈ స్థాయికి వచ్చిన, నేను వీళ్ళతో కూర్చొని తినాలనేటువంటి భావన నాకు ఎప్పుడు ఇష్టపూర్వకంగా ఉండి వాళ్ళతో తినేవాడిని. ఈవినింగ్ టైంలో వెళ్తే విద్యార్థులతో జరసేపు మాట్లాడేవాడిని, లేకుంటే 4-5 గంటల టైంలో వెళ్తే డెఫినెట్గా విద్యార్థులతో జరసేపు ఆటలు ఆడుకునేవాడిని. డిన్నర్ టైంలో పెడితే కలిసి ఉండేవాడిని. కొంచెం లేటు వెళ్తే మాట ముచ్చట వాళ్ళ పరిస్థితుల మీద తెలుసుకునేవాడిని. ఇది నేను దగ్గరికి వెళ్ళి చూసిన వాడినిగా చెప్తా ఉన్నాను. ఈరోజు అవన్నీ కూడా లేవు. ఇలా గతంలో 2 మంత్స్ బ్యాక్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విద్యార్థులు స్వచ్ఛందంగా మాకు ఫుడ్ బాగలేదు, మాకు చదువు బాగలేదు, మా చదువులను మా టీచర్లను మార్చండి, మాకు అన్నం సరిగా పెట్టట్లేదు, కొడుతున్నారు అనేసి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అమ్మాయిలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేస్తే మా పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇలా మేము పోయి మాట్లాడితే విద్యార్థుల రోడ్ల మీదకి వచ్చిండ్రు. అదేవిధంగా గద్వాల్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో గొడ్డు కారం, దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నం, ఇవన్నీ ఏం చేస్తుండ్రంటే మిల్లర్లకు ప్రాపర్గా వీళ్ళు గైడ్లైన్స్ ఇవ్వక అవే ముక్కిపోయినటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. గతంలో సన్న బియ్యం పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ఉండదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని మరణాలు జరిగిన 49 మరణాలు జరిగినాయి. 49 మరణాల మీద 916 ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైన విద్యార్థులపైన ఈ నిమిషానికి కూడా సమీక్ష లేదు, సమావేశం లేదు. బుచ్చన్న గారు సంవత్సరం అవుతుంది, ఇంకా 4 రోజులు అయితే. ఈ సంవత్సర కాలంలో సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి, ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి, మైనారిటీ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి, సమస్యలు చెప్పుకోవడానికి, సమస్యలు వినడానికి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి ఎవరికైనా చెప్పుకుందామని పోతే ఈ శాఖల మంత్రులు లేరు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గిట్లున్నది, విద్యా వ్యవస్థ గురించి చెప్పుకుందాము అని పోతే విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో దళితులపైన, గిరిజనులపైన, లేకుంటే ఆడపిల్లలపైన అగత్యాలు జరుగుతున్నాయి. ఈ అగత్యాలను, అరాచకాలను, అత్యాచారాలను అరికట్టడానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి, శాంతి భద్రతలు లేకుండా పోయినాయి. ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏదన్నా చెప్పుకోనికి శాంతి భద్రతల మంత్రి, హోంశాఖ మంత్రి చెప్పుకొని పోదామంటే హోంశాఖ మంత్రి లేడు. ఈ 3 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈ 3 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కదా. ఒక మాట నేను కంప్లీట్ చేయను. 3 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. 3 శాఖలు ముఖ్యమంత్రి శాఖలు ఉన్నాయి. దగ్గర గతంలో బీఆర్ఎస్ హయాంలో నన్ను ఇది కంప్లీట్ చేయండి. 3 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని మరణాలు, ఇంతమంది హాస్పిటల్ల పాలైనరు, ఇంత జరుగుతున్నా కనీసం సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ వెళ్ళడా విజిట్కు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ వెళ్ళడా విజిట్కు, లేకుంటే మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ వెళ్ళడా విజిట్కు? వీళ్ళకి సమయం లేదా? వీళ్ళకి ఢిల్లీకి వెళ్ళడానికేమో సమయం ఉన్నది. ఢిల్లీకి వెళ్ళడానికి, వివిధ రాష్ట్రాలు తిరగడానికి, వివిధ దేశాలు తిరగడానికి సమయం ఉన్నది. ఈ సోషల్ వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పేద బిడ్డల పట్ల, బడుగు బలహీన వర్గాల బిడ్డల పట్ల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుతున్నటువంటి బిడ్డల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అంటే ఈ బిడ్డల ప్రాణాలు కాదా? 49 మంది విద్యార్థులు చనిపోతే ఆ తల్లుల కడుపు కోత ఎవరు పూరించాలి? ఆ తల్లిదండ్రులకు భరోసా ఎవరు ఇవ్వాలి? ఎందుకు సమీక్ష జరగలేదు అంటున్నాం. ఇక్కడ ఎట్లా జరుగుతాయి? ఇన్నేళ్ళు మీరు అక్కడ చదువుకున్నారు కదా. ఒక మౌలికమైన ప్రశ్న ఒకటి, మీరు అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళే కాబట్టి ఇన్ని రోజులు జరిగిన ఇన్ని ఘటనలు వరుసగా ఎందుకు జరుగుతున్నాయనంటే మంత్రులు అన్నమాట. దీని వెనుక కుట్ర ఉన్నది అని. ఎవరు కుట్ర మీది పేరే చెప్పారు కదా. ఇలా పేపర్లో ఒకటి, అదే పర్సన్, మీరు వాళ్ళు ఏ పేరైతే చెప్తుండ్రో అదే పర్సన్ చేయడం వల్ల ఇలా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు, గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, ఐఐటి, ఏఎంసి అలాంటి డాక్టర్లు లేకుంటే ఇంజనీర్లు అయినటువంటి స్టాక్ మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్ అవును, హెలికాప్టర్లు నడిపే స్థితికి కూడా విద్యార్థులను చేర్చినటువంటి ఘనత గురుకులాలది, అదే సెక్రటరీ గారిది.
ఇలా ఆయన ఉండడం వల్ల గురుకులాలలో అనేక మంది విద్యార్థులు లబ్ధి పొందుతూ తల్లిదండ్రులు ఇలా హ్యాపీగా ఫీల్ అయినారు. నేను కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు గురుకులాల్లో సీటు కావాలని చెప్పేసి నా దగ్గరకు వస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ చొరవతోని ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉంటే 750 మంది విద్యార్థులకు 3 సంవత్సరాలలో నేను వాళ్ళకు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు నేను వాళ్ళకి సీట్లు ఇప్పించి ఉన్నత స్థానంలో నిలబెట్టినాం. నేను వినండి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కొందరు కావాలని చేస్తున్నారని వారు అంటున్నారు. వాళ్ళ చాతగానితనము, వాళ్ళ అసమర్థత, ఈ రెండుటి వల్ల వాళ్ళ సమీక్షలు చేయడం వీలుగాక, వాళ్ళకు సబ్జెక్టు లేక, వాళ్ళకు నాలెడ్జ్ లేక, సమస్యల పట్ల అవగాహన లేక, వాటి మీద అసలు కంప్లీట్గా ఏ అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టి ఇలా మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము మహేశ్వరం పోతే టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతుంటారు, మేము వాంకిడి అసిఫాబాద్ పోతే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతుంటారు, మేము నిజామాబాద్ విద్యార్థులకు అక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని మేము వాళ్ళని పలకరించడానికి పోతే బీఆర్ఎస్ కుట్ర అంటారు. అరే మేము ఏ మూసీ నది మీద మాట్లాడితే బీఆర్ఎస్ కుట్ర అంటారు. ఇలా మీరు హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళ కోసం మాట్లాడుతుంటే బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది. అసలు మేము ఏం మాట్లాడినా బీఆర్ఎస్ కుట్రని అంటున్నారు. అంటే మీరు ఒకటి నేర్చుకున్నారు, ఏదన్నా మాట్లాడండి బీఆర్ఎస్లో కుట్ర, బీఆర్ఎస్ కుట్ర. మరి మేము కుట్ర చేస్తే 10 సంవత్సరాలు మేము ఎందుకు నడిపించినాం? మీకు అధికారం పోయింది కాబట్టి అట్లా చేస్తున్నట్టున్నారు వాళ్ళు. తప్పు. మేము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేసినాం. మంత్రి పని మంత్రి చేసిండు, ఇలా సెక్రటరీ పని సెక్రటరీ చేసిండు, ఇలా ఏ డిపార్ట్మెంట్ మంత్రి ఏ డిపార్ట్మెంట్ల సెక్రటరీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏమంటున్నా, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ శాఖ హాస్టళ్లలో గురుకులాలలో ఈ రోజు చలికాలం కదా, పాము కాటు, కుక్క కాటు, అదేవిధంగా ఎలుకల గురికి విద్యార్థులందరూ చనిపోతూ ఉన్నారు ఇప్పటివరకు. వాటి మీద మీరు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏంటి అంటున్నా నేను. వాళ్ళ తల్లిదండ్రులకు ఏం భరోసా ఇచ్చిండ్రు అంటున్నా. కానీ ఇలా విద్యార్థులకు మా హయాంలో ఒక ప్రిన్సిపల్ అన్నమాట చెప్తాం, అందరు ప్రిన్సిపల్ అదే చెప్తా ఉన్నారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, లేకుంటే వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో చేర్చాలన్నప్పుడు మా హయాంలో సపరేట్ బడ్జెట్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి విద్యార్థులను మంచిగా ప్రైవేట్ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో మేము కూడా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఏదైనా సీరియస్గా ఉన్నప్పుడు విద్యార్థులకు ప్రత్యేక చికిత్స చేయించి వాళ్ళకు ప్రత్యేక ట్రీట్మెంటు ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఖర్చు చేయించి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. దానికి ఒక నిధి పెట్టి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరైనా హెల్త్ బాగలేకపోతే, ఫుడ్ పాయిజన్ అయితే, లేకుంటే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో పాలైతే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి, మా దగ్గర డబ్బులు లేదు అని చెప్తున్నారు. మరి మీ పెట్టినటువంటి బడ్జెట్ ఏమైంది అంటున్నాం. ఇలా నేల మీద విద్యార్థులు చలికాలం వచ్చింది, చలికాలం వస్తే నేల మీద పడుకుంటే చలి పెడుతుందని చెప్పేసి మేము స్లీప్ మ్యాట్స్ ఇచ్చినాం. అంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి, బండల మీద వండుకుంటే పిల్లలకు చలి పెడుతుంది అనేసి స్లీప్ మ్యాట్స్ ఇచ్చినాం, రగ్గులు ఇచ్చినాం, ఇలా వాళ్ళకు ట్రంక్ పెట్టెలు ఇచ్చినాం, యూనిఫామ్ కాదు. అరే ఈ రోజు ఎందుకు ఇస్తలేవు? శ్రీనివాస్ గారు, మీతోనే ప్రారంభం కాలే. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో 80లకు ముందు నుంచే హాస్టల్ పిల్లలకు ట్రంక్ పెట్టెలు ఇవ్వడము, ప్లేట్లు గ్లాసులు ఇవ్వడము, దుప్పట్లు ఇవ్వడము, డ్రెస్సులు ఇవ్వడం అప్పటి నుంచి అదొక పరంపరగా కొనసాగుతున్నది. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రంక్ పెట్టెలు మాత్రమే ఇచ్చిండ్రు, బెడ్షీట్లు మాత్రమే ఇచ్చిండ్రు, కానీ మేము వాళ్ళకి షూ ఇచ్చినాం. వారానికి ఒకసారి మామూలు సోషల్ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ కాకుండా రెసిడెన్షియల్లో మామూలుగా కూడా అయితే వాళ్ళకు ఈ నేల మీద పడుకుంటే చలి వస్తుందని చెప్పేసి మనం బెడ్షీట్లు ఇవ్వడం వేరు, రగ్గులు ఇవ్వడం వేరు. రగ్గులు ఎక్కడ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు షూ ఇచ్చినాం, వాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్ పెట్టినాం, వారానికి ఒకసారి నాన్ వెజ్ పెట్టినాం, ఎవ్రీ డే బై డే ఎగ్ పెట్టినాం, అదేవిధంగా ప్రతి నెల ఒకసారి మేక మాంసం పెట్టిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ పైన 150,000 ఖర్చు పెట్టగలిగినాం పర్ ఇయర్. నేనేమంటున్నా, ఇలా మీరు ఎందుకు అంత నిర్లక్ష్యం చేసిండ్రు వీటిని అని అడుగుతా ఉన్నాం. ఎందుకు చేస్తుండ్రు? ఇలా విద్యార్థులు ఈ శాఖల మీద బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్ విద్యార్థుల కోసం, సంక్షేమ హాస్టళ్ల కోసం ఖర్చు పెడితే తప్పైంది? ఎవడని అడిగినా మేము ఎందుకు పెట్టిండ్రు అని అడుగుతారా? మేము ఎందుకు పెట్టలేదు? కానీ మీరు గురుకుల బాట పేరుతో కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని దురదృష్టకరమైన ఘటనలు జరిగి
చాలా పేపర్ చదివితే చాలా బాధ కలుగుతున్నది. ఆ పిల్లలు చనిపోవడం, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు. అలాంటి దాన్ని మీరు మానసికంగా స్థైర్యం ఇవ్వాల్సింది పోయి విషయాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం వలన మరింత భయాందోళనకు గురవుతారు కదా తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి మేము బయలుదేరినాం. ప్రభుత్వము విద్యార్థులను పరామర్శించి భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అయింది కాబట్టి మేము సంఘటన జరిగిన ప్రతిసారి మేము మా పార్టీ వెళ్ళి వాళ్ళకు భరోసాని ఇస్తా ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇస్తా ఉన్నాం. వాంకిడి నుంచి శైలజ అనేటువంటి విద్యార్థిని హాస్పిటల్ పాలైతే మొట్టమొదటిసారిగా పరామర్శించి ఆ కుటుంబానికి అండదండగా నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మహేశ్వరంలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడితే వాళ్ళు నిరసన తెలియజేస్తే మొట్టమొదటిసారిగా స్పందించి వాళ్ళకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పడితే మొట్టమొదటిసారిగా స్పందించి వాళ్ళకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఇలా మననూరులో. అదేవిధంగా ఆసిఫాబాద్లో జరిగినటువంటి, నిజామాబాద్లో జరిగినట్టు ప్రతి సందర్భం ఏదైనా సరే సమస్య ఎక్కడ వచ్చినా మొట్టమొదటిసారిగా స్పందించి వాళ్ళకు అండగా నిలబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఇలా మీరు చేస్తే మేమెందుకు పోతాం అంటున్నా. మీరు చెయ్యలే. ఏడాది చూసినాం, ఏడాది కాలంలో 49 మంది విద్యార్థి మరణాలు జరిగినాయి కాబట్టి దాదాపుగా 900 పైచిలకు విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనరు కాబట్టి ఇలా మీరు ఫెయిల్ అయినరు కాబట్టి మేము గురుకుల బాట పట్టినాం. గురుకుల బాటలో తల్లిదండ్రులకు భరోసానిస్తాం. ఇలా తల్లిదండ్రుల ఆ పిల్లలకు భరోసానిస్తాం. ఇలా ఎందుకు జరుగుతున్నాయో నిశ్చితంగా పరిశీలించి వాటి మీద నిజ నిజాలు ఏందో తేల్చుకుంటాం. అవన్నీ తీసుకొచ్చి మా నాయకుడు కేసీఆర్ ఇక్కడ మీరు మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి సోపండాల్ బిల్స్ పెంచారు, చూసారు కదా మీరు. అది ఇంకో విషయం తెలుసా, ఒక విషయంతో పాటుగా పిల్లలకు బయటి ఆహారాన్ని బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వకూడదని ఒక నిబంధన కూడా సర్క్యులర్ జారీ చేశారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా ఇబ్బందులు పెడితే అలా ఉద్యోగం తీసేస్తాం, కేసు పెడతాం సీఎం అన్నారు. మీరు ఫాలో అయ్యారు కదా. నవంబర్ 14వ తారీఖు రోజు బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పిల్లలకు ఎవరైనా నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలు పాలు చేస్తా అని చెప్పిండు. చెప్పడానికి బాగానే ఉంది. నవంబర్ 14 తారీఖు పోయి దాదాపు 16 రోజులైంది. ఈ లోపల ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఈ సంఘటనలలో ఒక్కరోజున స్పందించి ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ ఎందుకు పెట్టలేదు? మంత్రి లేడు కదా, సెక్రటరీ ఎందుకు రివ్యూ పెట్టలేదు? ఎందుకు గ్రౌండ్ రూట్లకు వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ ఎందుకు తెలుసుకోవడంలో సంక్షేమ శాఖ అధికారులు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నారు? ఇలా మీరు చెప్పడం బాగానే ఉంది, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలే? ఎవరి మీద చర్యలు? 49 మంది చనిపోయారు కదా, 900 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైనారు కదా. ఎంతమంది మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది? సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఎంతమంది మీద అధికారుల మీద చర్యలు తీసుకున్నారు? తీసుకోలేదు. చెప్పడానికి బాగానే ఉంది. అయితే గమ్మత్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్లో చదివేటువంటి విద్యార్థుల మీద ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంటే సమీక్ష లేదు, సమావేశం లేదు, విజిట్ లేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఈ రాష్ట్రంలో మద్య అమ్మకాలు తగ్గినాయని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులతో రివ్యూ పెట్టి ఎవరైతే గత ప్రభుత్వం కంటే ఈ ఎక్కువ మద్యం అమ్మకపోతే ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మద్యం ఎక్కువ అమ్మరో వారి మీద చర్యలు తీసుకుంటా, సస్పెండ్ చేస్తా, నోటీసులు ఇస్తామని చెప్పింది. చేసిండ్రా ఎవరన్నా అట్లా? నేనేమంటాను, అన్నారు తీస్తారేమో. మరి ఇదేమో అది కూడా గురుకులాల్లో కూడా వారు రిపోర్ట్ వచ్చి తీస్తారు కావచ్చు. ఒకవేళ తీసిన అనుకోండి సంవత్సరం అంటే మద్యం మీద ఉన్నంత దృష్టి సంక్షేమ శాఖ విద్యార్థుల మీద లేదు అని నా భావన. గతంలో ఎందుకనంటే మీరు ఇంకో మాట మాట్లాడిండ్రు, సాంఘిక మెచ్చార్జీలు పెంచిండ్రని సోపన్ డాన్స్ బిల్స్ అన్ని మెచ్చార్జీలు పెంచిందని పేపర్లు వచ్చింది, పేపర్ ప్రకటన వచ్చి కింద ఈ రోజు వరకు రూపాయి పెంచినట్టు గ్రౌండ్ రియాలిటీలో ఇంప్లిమెంటేషన్ లేదు. పెంచి వారం రోజుల దసరం కిందకు పోవాలిగా. ఇప్పటి వరకు కింద గ్రౌండ్ ఎంతసేపు అది ప్రభుత్వం అనుకుంటే ఈ రోజు నుంచి అమలు అంటారు. ఎందుకు పోలే అంటున్నా, 15 రోజులకు ఎక్కువైంది పెంచి, 15-20 రోజులు అయిందన్నా. ఇప్పటి వరకు గ్రౌండ్ రియాలిటీ పెంచినట్టు సర్క్యులర్ పోలే అంటున్నా, సర్క్యులర్ పోలే పెంచినమని వెళ్తుంది కావచ్చు. అంటే ఆలస్యం ఎందుకు అంటున్నా. కానీ ఇక్కడ ఒకటి నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు విద్యార్థుల తల్లిదండ్రులను ఎందుకు ప్యానిక్ చేయాలనుకుంటున్నారు అనేది వారు అంటున్నమాట, నేననేది కాదు. ప్యానిక్ మేం చేయాలనుకోవట్లేదు, ప్యానికే ప్రభుత్వం చేసింది, ప్యానికే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకనంటే గతంలో
గురుకులాల సీటు కోసం ఎగబడేటువంటి తల్లిదండ్రులు ఈ 20% ఇవాళ సీట్లు పెండింగ్లో ఉన్నాయి, నిండలే. ఎందుకు నిండలేదు అంటున్నాం. సీట్లు 20% సీట్లు ఎందుకు మిగిలిపోయినాయి అంటున్నాం. దానికి ఆన్సర్ స్టేట్ అవే ఆన్సర్ చెప్పానండి ప్రభుత్వాన్ని. ఆ రోజు సీట్లు సరిపోక మాకు సీట్లు కావాలని ఎగబడ్డటువంటి తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఇవాళ ఎందుకు వెనకకైనరు? ఆనాడు ప్రచారం బాగా జరిగింది, వాళ్ళు ఎవరు ప్రచారం చేస్తూ లేరు కావచ్చు. ప్రచారం కాదు, ప్రచారం ఎవరు చేయలే కదా. రిజల్ట్ 85% రిజల్ట్ వచ్చింది. ఆనాడు ఇంజనీర్లు, డాక్టర్లు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అయినరు కదా. ఎంబీబీఎస్ డాక్టర్లు అక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయినరు కదా. ఎంతమందికి ర్యాంకులు వచ్చినాయి? వీళ్ళు ఎందుకు వెనుకకు పోయినరు? ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం విధి విధానాల వల్ల అనేది ఎందుకు అనుకోవట్లేదు? ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, సమీక్ష లేదు. బుచ్చన్న గారు ఏం మాట్లాడు? ఈ 3 శాఖల మంత్రులు లేక ఇప్పుడు ఏడాది అయింది. 3 శాఖలకు మంత్రులు లేరు. ఎవరికి చెప్పుకోవాలి బాధ? పోనీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, మీ దగ్గర పెట్టుకున్నారు. రివ్యూ చేయాలన్నా అధికారులు ఉంటారు కదా, సెక్రటరీ, ప్రతి శాఖకు సెక్రటరీ ఉంటారు కదా. సెక్రటరీ నడిపించవచ్చు కదా, సెక్రటరీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కదా, రివ్యూ పెట్టచ్చు కదా. అధికారులను ఎవరైతే తప్పు చేస్తుండ్రో వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు జరగలే అంటే ఈ విషయంలో ఈ వర్గాల మీద ఏదో వివక్ష జరుగుతుంది, ఈ వర్గాల మీద ఏదో నిర్లక్ష్యం జరుగుతుంది, ఈ వర్గాలకు చదువును దూరం చేసే కుట్ర జరుగుతుంది అనేటువంటి ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి భావన మేము అనుకుంటున్నాం. న్యాయమైన ప్రశ్న ఇది కావచ్చు, న్యాయమో అన్యాయం మేము అంటున్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రభుత్వం చేస్తుంది అట్లా. ఎందుకు మరి చేయకపోతే ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం? ఎందుకు ఈ నిర్లక్ష్యం చెప్పండి? మొత్తము ఈ గందరగోళానికి కారణమే బీఆర్ఎస్. మొత్తం పేరెంట్స్ని ప్యానిక్ చేస్తున్నారు, ఒక కుట్ర జరుగుతున్నదని అంటున్నారు వాళ్ళు. అరే వీళ్ళు చేతగాక కుట్రలు మా మీద, వీళ్ళు మా పేరు చెప్పుకొని బతకాల్సిందే. వీళ్ళు మమ్మల్ని బూచి పేరు చెప్పుకొని మా పేరు 100% మా పేరు చెప్పుకొని బతకాల్సిందే. మా పేరు చెప్పుకొనే వీళ్ళు ప్రచారం చేసుకోవాల్సిందే. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి ఇన్సిడెంట్లో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. మమ్మల్ని చేయనిస్తలేరు, కాళ్ళ కట్టెలు పెడుతుండ్రు, లేకుంటే పుల్లలు పెడుతుండ్రు, మమ్మల్ని ముందుకు ఇదే చెప్తారు వీళ్ళు. ఇంతకు మించి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. గురుకులాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇప్పుడున్న జరిగిన విషాదకరమైన ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు చెప్పండి, ప్రభుత్వానికి సూచన. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలి. సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, గురుకులాల్లో మొత్తం సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులపైన పేద విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు చదువుకున్నటువంటి డబ్బులు లేక, ఆర్థికంగా స్తోమత లేక విద్యార్థులను నాణ్యమైనటువంటి చదివించలేక హాస్టల్లో వేస్తారు. ఆ వర్గాల పట్ల ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వమైనా ఈ వర్గాల పట్ల, ఈ వర్గాలతోని గెలిచినటువంటి ప్రభుత్వాలు, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఆ వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వాళ్లకు భరోసాని ఇవ్వగలగాలి. వాళ్ళకు బంగారు బాటలు, బంగారు భవిష్యత్తును ఇవ్వగలగాలి. వాళ్ళకు ఒక భవిష్యత్తును ఇవ్వగలగాలి. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం ఇవ్వగలగాలి, చేసే స్తోమత కలిగి ఉండాలి. వాటి చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకే మేము ఇలా విమర్శిస్తాం, బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు మాట్లాడతాం? మాకు ఈ విమర్శించాలని అదేం లేదు కదా. మేము గతంలో ప్యాషన్గా చేసినాం, ఆ ప్యాషన్ మిస్ అయింది అంటున్నాం. ఆ ప్యాషన్ మిస్ అయింది, గ్యాప్ మిస్ అయింది. ఊకే మా మీద వేయకండి. ఇలా గతంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి నివారణ కౌన్సిలర్స్ని పెట్టేది. అంటే విద్యార్థులు ఎవరైనా అసంతృప్తితో నుండి, లేకుంటే ఏదో మానసిక ఒత్తిడితో నుండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉండవు. ప్రతి హాస్టల్లో కొంత కౌన్సిలర్లు ఉండేది. ఇక ఇవాళ లేరు అక్కడ, వాళ్ళు ఇవాళ లేరు అక్కడ. ఏమవుతుండ్రు మరి? ఇంతమంది సరిపోయిండ్రు, ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎందుకు? ఇలా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విడిపోయినప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 42,000 కోట్ల బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 62,000 కోట్ల బడ్జెట్ నుంచి ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్కు పెంచుకోగలిగినాం. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పేద బిడ్డలకు 3 పూటల భోజనం పెట్టలేకపోతున్నాము అని అంటే ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిందని అనుకోవాలి. ఇలా కడుపు నిండా అన్నం పెడతలేము అని అంటే, ఇలా ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో ఉన్నారు అంటే
వాళ్ళ 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 కడుపు కోత ఎవరు తీర్చగలరు అన్నటువంటి భావన ప్రభుత్వానికి రావాలి. అంటే 3,00,000 కోట్ల బడ్జెట్ పెంచుకోవడం ముఖ్యం కాదు, 3 పూటల కడుపు నిండా భోజనము పేదవానికి పెట్టడమే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ముందున్నటువంటి లక్ష్యం. అది జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి సందర్భంలో రాజకీయం అవసరం లేదు బుచ్చన్న గారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి మేము ఏం సజెషన్ చేయాలనుకున్నంటే, ప్రభుత్వం మీకు, ప్రజలు మీకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ప్రతిసారి నిందించడం మానుకోండి, ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేయడం మానుకోండి. మీరు కరెక్ట్గా చేస్తే అవతలోడికి పని ఉండదు. మీరు చేయాల్సినటువంటి ప్రియారిటీ ప్రోగ్రామ్స్ ఏంటివి, మీరు ఈ ప్రియారిటీ సంక్షేమ పథకాలు ఏంటివి, మీరు ఏ ప్రాజెక్టు మీ ప్రియారిటీ ప్రాజెక్టు వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద రివ్యూ పెట్టండి. అంతే తప్ప మీరు పనికొచ్చేటి ఒక పక్కకు పెట్టి పనికిరాని వీటి మీద పెట్టి మీకు మీరే సెల్ఫ్ అవుట్ డక్అవుట్ ఈ ప్రభుత్వం అవుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం పేద ప్రజల కోసమే ఉంటుంది, పేద వర్గాల కోసము, పీడిత బడుగు వర్గాల కోసం ఉంటుంది. కాబట్టి వాళ్లకు నాణ్యమైనటువంటి భోజనం కానీ నాణ్యమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు మాత్రం ప్రజలు హర్షిస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. గురుకుల విద్యాలయాలలో జరుగుతున్నది ఏమిటి అనే దానికి గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల నిర్ణయాలు, ఆ నిర్ణయాల అమలు, గురుకులాల్లో ఉన్న ఆ వ్యవస్థ ఎట్లా ఉన్నది, వాటికి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి, ఇవన్నిటికి సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.